హాయ్ ఫ్రెండ్స్, వరి సాగు పూర్తి గైడ్ పార్ట్ 1లో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోను మిస్ అవ్వకుండా చూడండి. భూమి నిల్వ ఉంటే లేదా లోమి నేల వరి సాగుకు అనుకూలం. నేల pH 5.5 నుంచి 7.5 మధ్య ఉంటే మంచి దిగుబడి వస్తుంది. పొలం సమతలంగా లెవెలింగ్ ఉండాలి, తద్వారా నీరు అన్ని చోట్ల సమానంగా చేరుతుంది. సాగునీటి వసతి ఉంటే భూమిని ఎంచుకోవాలి. భూమి సిద్ధం చేయడం: మొదటి దుక్కిని లోతుగా ట్రాక్టర్తో కానీ నాగలితో కానీ చేయాలి. 10 నుంచి 15 రోజుల తర్వాత రెండో దుక్కి చేసి మట్టిని మెత్తగా చేయాలి. ఎకరానికి 2 నుంచి 4 టన్నుల బాగా కుళ్ళిన పశువుల ఎరువులను కలపడం మంచిది. పొలాన్ని లెవలర్ లేదా పలకతో సమానంగా చేయాలి. పొలం చుట్టూ బండ్లు బలంగా కట్టి నీరు బయటకు పోకుండా చూడాలి. బురద తయారీ: పొలంలో 5 నుంచి 10 సెంటీమీటర్లు నీరు నిల్వ చేసి దుక్కి చేయాలి. బురదను బాగా కలిపి మట్టిని మెత్తగా చేయాలి. ఇలా చేస్తే కలుపు తగ్గి నాటిన మొక్కలు త్వరగా వేరు వేస్తాయి. రైతులకు ముఖ్యమైన చిట్కాలు: మంచి భూమి సిద్ధం చేస్తేనే మంచి పంట వస్తుంది. వరి దిగుబడితో భూమి సిద్ధం కీలక పాత్ర పోషిస్తుంది. విత్తనాల ఎంపిక, విత్తనాల శుద్ధి, నారుమడి తయారీ చేసే విధానం చూద్దాం. నాటిన తర్వాత 2 నుంచి 3 రోజుల తర్వాత ఎరువులను పొలంలో చల్లాలి. కలుపు రాకుండా కాపాడుకోవాలి. ఆ తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత కలుపులను తొలగించాలి. కలుపు మొక్కలు పెరిగితే పంట కూడా దిగుబడి తగ్గిపోతాయి. ఎరువును చల్లాలి. పంటను టైం టు టైం నీరు అందించాలి. ఎరువులు వేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. ఇది జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడిని ఇస్తాయి. నెక్స్ట్